ఉన్నటువంటి వాతావరణం మొత్తాన్ని భగవంతుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ సందర్భంలో నేను చెప్పేటటువంటి విషయం ఏమిటి అనంటే, అందరూ కూడా ఈ ఒక గొప్ప సనాతన ధర్మ పరంపర ఏదైతే ఉందో ఈ పరంపరను ఆచరించడానికి, దీని యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలుసుకొని దీన్ని చక్కగా ఆచరించడానికి, దీన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకి రావాలి. ఆ భగవద్ ఆరాధన చెయ్యాలి, పరోపకారం చేస్తూ ఈ ధర్మాన్ని ఆచరించాలి. దానికోసం అందరూ కూడా నడుం బిగించాలి, అందరూ ముందుకు రావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఎటువంటి సందర్భం, ఇప్పుడు మనం ఉన్నటువంటి సందర్భం ఎటువంటిది అనంటే, ఈ ధర్మం కోసం విశేషంగా, ఈ ధర్మం యొక్క ఉద్ధరణ కోసం, ఈ ధర్మాన్ని సంరక్షించుకోవడం కోసం అందరూ కూడా విశేషంగా ప్రయత్నం చేయవలసినటువంటి ఒక సందర్భంలో ఇవాళ రోజున మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధర్మాన్ని సంరక్షించడం కోసం ముందుకొచ్చినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఈ గొప్ప పరంపర అనేది నిలబడుతుంది. తమ వంతు దీనిలో కృషి చేసినప్పుడు మాత్రమే ఈ ధర్మం అనేది విశేషంగా నిలబడుతుంది. కాబట్టి దీని యొక్క సంరక్షణకి అందరూ కూడా విశేషంగా ప్రయత్నం చెయ్యాలి, దీని ఆచరణను అందరూ కూడా ఖచ్చితంగా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. నేను చాలా చోట్ల చెప్తుంటాను, చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏమిటి అనంటే, ఇప్పుడు మనం అందరం చాలా ఆధునికమైనటువంటి కాలంలో ఉన్నాము, ఎన్నో ఆధునికమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా కనిపెడుతూ ఉన్నాం, చాలా గొప్ప పరికరాలన్నింటినీ కూడా కనిపెడుతూ ఉన్నాం. ఇంత ఆధునికమైనటువంటి కాలంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ధర్మాలు అధర్మాలు, పుణ్యాలు పాపాలు, ఈ స్వర్గాలు నరకాలు ఇవన్నీ ఉంటాయా? వీటన్నిటినీ మనం ఒప్పుకోవాలా? వీటన్నిటినీ ఒప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందా? ఇవన్నీ మనకు కావాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు నా దగ్గర. కానీ నేను చాలా చోట్ల ఈ విషయాన్ని చెప్తూ ఉంటాను. వాళ్ళందరికీ నేను చెప్పేటటువంటి విషయం ఏమిటి అనంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ఈ ప్రపంచంలో చాలా ఆధునికమైనటువంటి వస్తువులన్నిటినీ కూడా కనుగొంటూ ఉన్నారు, చాలా వస్తువుల్ని తయారు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో ఎవరెవరో కూర్చొని చాలా కష్టపడి చాలామంది మహానుభావులు ఏవేవో రకరకాల వస్తువుల్ని కనిపెడుతూ ఉన్నారు. ఆ వస్తువులను అందరూ కూడా తెచ్చుకొని చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. వెనకటి కాలంలో 100 మంది ఎన్నో ఏళ్లపాటు చేసినటువంటి పనులని ఇప్పటి కాలంలో కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేసేంత ఆ ఆధునికమైనటువంటి ఆ పరికరాలని కనుగొంటూ ఉన్నారు. అదంతా కూడా నిజమే, వాస్తవమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అనంటే, ఈ లోకంలో ఎన్నో రకరకాల ఆధునికమైనటువంటి సౌకర్యాలు పెరిగినా కూడా దుఃఖం అనేది ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచంలో మనిషికి ఉన్నటువంటి కష్టాలు ఏమాత్రం తగ్గలేదు, కష్టాలు అలాగే ఉన్నాయి. కష్టపడేవాళ్ళు కష్టాలు పడుతూనే ఉన్నారు. ఆ కష్ట సుఖాలు అనేవి మాత్రం ఏమీ మారలేదు ప్రపంచంలో. పైగా వెనకటి కాలంలో మనం ఎప్పుడు కూడా చూడనటువంటి కష్టాలను ఇప్పటి కాలంలో చూడాల్సి వస్తుంది. ఇటువంటి కష్టాల గురించి ఎప్పుడు మనం వినలేదు. వెనకటి కాలంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి కష్టాలను ఎప్పుడు అనుభవించలే. కానీ అలాంటి కొత్త కొత్త కష్టాలన్నింటినీ కూడా ఈ సౌకర్యవంతమైనటువంటి ప్రపంచంలోనూ ఎంతోమంది అనుభవిస్తూనే ఉన్నారు. అంటే వెనకటి కాలంలో కూడా కష్టాలను అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు, సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటి కాలంలోనూ కష్టాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, సుఖంగా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏమిటి? వెనకటి కాలంలో ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేనప్పటి కాలంలోనూ చాలా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటి కాలంలో అనేక విధమైనటువంటి సౌకర్యాలు వచ్చినా కూడా ఇన్ని సౌకర్యాల మధ్యలోనూ కష్టాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉండనే ఉన్నారు. చుట్టూరా సౌకర్యాలు ఉన్నాయి, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, కానీ అన్ని సౌకర్యాల మధ్యలో కూడా మళ్ళీ కష్టాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉండనే ఉన్నారు. అది లోకంలో ఉండేటటువంటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది, చాలామందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం. అంటే లోకంలో ఏమవుతుంటుందంటే, ఒకడు ఇంకోటిని చూసి అనుకుంటూ ఉంటాడు, నాకంటే వాడు హాయిగా సుఖంగా ఉన్నాడు, నేనే అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నాను అని వీడు అనుకుంటూ ఉంటాడు. వాడు వీడిని చూసి ఇలాగే అనుకుంటూ ఉంటాడు, వాడు చాలా హాయిగా ఉన్నాడు, నేను చాలా సుఖంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు.
ఒక సామాన్యుడైనటువంటి వాడు ఒక మహారాజుని చూసి అనుకుంటూ ఉంటాడు, వాడికేంటండి వాడు హాయిగా మహారాజు చాలా హాయిగా ఉన్నాడు అది ఇది అని వాడిని చూసి అనుకుంటూ ఉంటాడు. ఆ మహారాజు ఏమనుకుంటూ ఉంటాడు, సామాన్యుడిని చూసి వాడనుకుంటూ ఉంటాడు, నేను మహారాజుని, నా నెత్తి మీద ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, వీడైతే సామాన్యుడు హాయిగా ఉన్నాడు, పెద్ద బాధ్యతలు ఏమి ఎక్కువ లేవు, నాకంటే హాయిగా వాడున్నాడు అని వీడు అనుకుంటూ ఉంటాడు. అంటే ఇది ఎలాగా అనంటే ఒక రకంగా అందరికీ కూడా ఏదో విధమైనటువంటి కష్టాలు ఉండనే ఉన్నాయి. కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, రెండూ ఉన్నాయి. అంటే ఎలాగా అనంటే అయితే తేడా ఏమిటి అనంటే ఒక సామాన్యుడైనటువంటి వాడిని ఒక ఇనప గొలుసుతో బంధిస్తే ఎలా ఉంటుందో అలాగా, ఒక పెద్ద స్థానంలో ఒక మహారాజు స్థానంలో ఉన్నటువంటి వాడు ఎలాగా అనంటే ఒక బంగారు గొలుసుతో బంధిస్తే ఎలా ఉంటుందో అలాగా. అంటే పెద్ద స్థానంలో ఉన్నటువంటి వాడిని ఒక బంగారపు గొలుసుతో బంధించినట్టు, సామాన్యుడిగా ఉన్నటువంటి వాడిని ఒక ఇనప గొలుసుతో బంధించినట్టు. కానీ ఇద్దరికీ బంధనం అనేది ఉండనే ఉంది. బంధం అనేది వాడికి ఉంది, వీడికి ఉంది. కానీ వీడేం చేస్తున్నాడు అనంటే నన్ను ఇనప గొలుసుతో బంధించారు, వాడినైతే బంగారు గొలుసుతో బంధించారు, కాబట్టి నాకంటే వాడు సుఖంగా ఉన్నాడు అని వీడు అనుకుంటున్నాడు. కానీ వాస్తవంగా అయితే అలా లేదు. ఇద్దరికీ బంధం అనేది ఉండనే ఉంది. బంధనం అనేది ఇద్దరికీ ఉండనే ఉంది. ఇక్కడ బంగారు గొలుసు ఉంది, అక్కడ ఇనప గొలుసు ఉంది, అంతే తేడా తప్ప బంగారు గొలుసు అయినా ఇనప గొలుసు అయినా బంధం బంధమే. బంధనం అనేది బంధనమే, దుఃఖం అనేది దుఃఖమే. అందులో ఏ విధమైనటువంటి తేడా లేదు. కాబట్టి ఈ లోకంలో సుఖము ఉంది, దుఃఖము ఉంది. కాబట్టి ధర్మానికి ఫలం సుఖం, అధర్మానికి ఫలం దుఃఖం. కాబట్టి ఎప్పటి వరకైతే ఈ సుఖ దుఃఖాలు అనేవి ఉంటాయో అప్పటి వరకు ధర్మాధర్మాలు అనేవి ఉండనే ఉంటాయి. ధర్మాధర్మాల వల్లే మనకి సుఖ దుఃఖాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే తమకి సుఖం కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ధర్మాన్ని ఆచరించాలి. ఎవరైతే తమకి దుఃఖం రాకూడదు అని కోరుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా అధర్మాన్ని ఆచరించకూడదు, అధర్మాన్ని వదిలిపెట్టాలి. ఇది ఎప్పటికీ మారదు. ధర్మాధర్మాలు అనేవి, సుఖ దుఃఖాలు అనేవి ఎప్పటికీ మారదు. ప్రపంచం ఎంత మారినా, ప్రపంచంలో ఎంత ఆధునికత అనేది వచ్చినా, ఎన్ని సౌకర్యాలు వచ్చినా సుఖ దుఃఖాలు, ధర్మాధర్మాలు అనేవి ఎప్పటికీ మారవు. అదేవిధంగా మనిషిలో ఉన్నటువంటి కోరికలు కూడా ఎప్పుడూ మారవు. మనిషిలో ఉన్నటువంటి కోరికలు ఏమిటి? నేను ఎప్పుడూ సుఖంగా ఉండాలి, నాకు దుఃఖం అనేది రాకూడదు. ఇది అందరిలోనూ ఉండేటటువంటి కోరిక. ఎవరు కూడా నాకు దుఃఖం రావాలి, సుఖం అక్కర్లేదు అని ఎవరు అనరు ఈ ప్రపంచంలో. అందరూ కూడా కోరుకునేది సుఖాన్ని. అది పాతకాలమైనా ఆధునిక కాలమైనా ఇంకో 100 సంవత్సరాలు గడిచినా కూడా అందరూ కోరుకునేది సుఖాన్నే, అందరూ వద్దనేది దుఃఖాన్నే. కాబట్టి సుఖ దుఃఖాలు ఉన్నంతకాలం ధర్మాధర్మాలు అనేవి ఉండనే ఉంటాయి. ప్రపంచం ఎలాగైనా మారచ్చు, సౌకర్యాలు ఎన్నైనా రావచ్చు, ప్రపంచం ఎలాగైనా మారుతుంది, అది వేరే విషయం. కానీ సుఖ దుఃఖాలు, ధర్మాధర్మాలు ఇవి మాత్రం ఎప్పటికీ మారవు. కాబట్టి దీని యొక్క ఆచరణ, ధర్మం యొక్క ఆచరణ అందరికీ కావాలి, అధర్మం యొక్క పరిత్యాగం అనేది కూడా అందరికీ కావాలి. కాబట్టి ఇప్పుడు చెప్పినట్టుగా విశేషంగా అత్యంత గొప్పదైనటువంటి ఈ ధర్మాన్ని అందరూ కూడా అనుసరించి ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాల్టి రోజున ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది, ఎన్నో వేల మంది ఆస్తికులు ఎంతోమంది ఇక్కడికి ఇవాల్టి రోజున మన కంటి ముందు కనబడుతూ ఉన్నారు. ఇలా ఇంతమంది ఆస్తికుల్ని అందరినీ కూడా ఈ సనాతన ధర్మ అనుయాయులైనటువంటి ఇంతమందిని ఒకచోట ఇలా గుంపుగా చూసినప్పుడు మనస్సుకి చాలా సంతోషం కలుగుతూ ఉన్నది. ఇదే విధంగా మా మనస్సులో ఉన్నటువంటి ఒక పెద్ద కోరిక ఏమిటి అనంటే, ఇదే విధంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సనాతన ధర్మ అనుయాయులు, హిందువులందరూ కూడా ఇదే విధమైనటువంటి ఒక ఐకమత్యాన్ని పొందాలి. అందరూ కూడా ఒక గొప్ప ఐకమత్యాన్ని పొంది, ఇది మా ధర్మం, మేము ఈ ధర్మంలో ఈ పరంపరలో జన్మించడం అనేది మాకు గర్వకారణం, కాబట్టి ఈ ధర్మాన్ని ఆచరించడం మా యొక్క కర్తవ్యం, ఎన్ని పనులున్నా కూడా ఎన్ని బాధ్యతలున్నా కూడా ఈ ధర్మాన్ని ఆచరించడం అనేది మా కర్తవ్యం అనేటటువంటి ఒకే అభిప్రాయంతో అందరూ కూడా ఎప్పుడైతే ఐకమత్యాన్ని చెందుతారో అప్పుడు ఇహ ఈ ధర్మానికి తిరుగుండదు, ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా దుఃఖాన్ని అనుభవించవలసినటువంటి అవసరం రాదు. అందరూ కూడా ఐకమత్యాన్ని పొందాలి. ఎలా ఐకమత్యాన్ని పొందాలి అనంటే దానికి ఒక ఉదాహరణ చెప్పాలి.
ఇవాళ రోజున ఇక్కడ శివపార్వతుల కళ్యాణం జరుగుతోంది. మీరందరూ కూడా చాలామంది శివపార్వతుల యొక్క ఆ పరివారం ఉన్నటువంటి ఫోటోని అందరూ కూడా చాలా చోట్ల చూసుంటారు. శివపార్వతుల యొక్క పరివారం, ఆ పరివారం యొక్క ఫోటో ఎలా ఉంటుంది అనంటే దాంట్లో శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి నలుగురు ఉంటారు. దాంట్లో ఈ నలుగురు దేవతలు దాంట్లో ఉంటారు. అలాగే వీళ్ళ యొక్క వాహనాలు కూడా అందులో ఉంటాయి, ఆ చిత్రంలో మనకు కనబడతాయి. ఏ ఏ వాహనాలు అంటే అమ్మవారి యొక్క వాహనం సింహం, ఈశ్వరుడి యొక్క వాహనమేమో వృషభం, అలాగే ఈశ్వరుడి యొక్క కంఠంలో ఆభరణంగా పాము ఉంది, సర్పం ఉంది. గణపతి యొక్క వాహనంగా ఒక ఎలుక ఉన్నది. అదేవిధంగా కుమారస్వామి యొక్క వాహనంగా ఒక నెమలి ఉన్నది. అంటే ఆ శివపరివారం యొక్క ఫోటోని మనం చూసినప్పుడు దాంట్లో మనకి ఇన్ని జంతువులు కనిపిస్తున్నాయి. ఒక సింహము, ఒక ఎద్దు, ఒక పాము, ఒక ఎలుక, ఒక నెమలి, ఇన్ని వాహనాలు, ఇన్ని ప్రాణులు మనకి దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా ఉంటాయి అనంటే ఈశ్వరుడి ముందు, ఆ దేవుడి ముందు అవన్నీ కూడా చాలా భక్తితో నిలబడి ఉంటాయి. ఈశ్వరుడి సేవ కోసం, ఆ దేవతల యొక్క సేవ కోసం ఎంతో సన్నద్ధంగా, ఎప్పుడు కూడా సన్నద్ధంగా సంసిద్ధంగా నిలబడి మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ పరివారంలో. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అనంటే, ఇప్పుడు ఆ చిత్రపటంలో మనం ఏ ఏ జంతువులనైతే చూస్తున్నామో ఆ పాములు కనిపించగానే వాటిని చీల్చుతాయి, వాటిని చీల్చి వాటిని చంపుతాయి. ఇలా ఈ ఎలుకని పాము చంపుతుంది, పాముని నెమలి చంపుతూ ఉంటుంది, ఎద్దుని సింహం చంపుతూ ఉంటుంది. ఇలా ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో బయట వాస్తవిక ప్రపంచంలో మనం చూసినట్టయితే అవన్నీ కూడా పరస్పర వైరంతో ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో దేవుడి సేవ కోసం అవన్నీ వచ్చి నిలబడినాయో అప్పుడు మాత్రం ఏ విధమైనటువంటి వైరము లేకుండా అన్నీ కూడా ఐకమత్యంతో ఉంటాయి. ఇక్కడ అవన్నీ కూడా భగవత్ సేవ చేయడం కోసం వచ్చాయి. ఈ ప్రపంచంలో భగవంతుడి యొక్క సేవ చేయడం అనేది ఎంతో గొప్ప పని, ఎంతో మంచి పని. అంటే అక్కడికి ఏమైంది అనంటే ఏ విధమైనటువంటి వైరములున్నా కూడా భగవత్ సేవ చేయడం అంటే ఒక గొప్ప పని చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రం అవన్నీ కూడా తమ వైరాన్ని త్యజించి భగవత్ సేవ కోసం ఐకమత్యంతో అన్నీ కూడా శివపరివారంలో ఉండడం అనేది మనకు కనబడుతూ ఉన్నది. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి పని చేయవలసినటువంటి సందర్భంలో, ధర్మకార్యం చేయవలసినటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసికట్టుగా చెయ్యాలి. కానీ లోకంలో దుస్థితి ఎలా ఉంది అనంటే, ఒక మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం అందరూ విడిపోతూ ఉంటారు. ఒక చెడ్డ పని చేయవలసి వచ్చినటువంటి సందర్భంలో మాత్రం అందరూ కలిసి హాయిగా చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఒక మంచి పని చేయవలసి వచ్చినప్పుడు అందరినీ కలపాలంటే చాలా పెద్ద తలనొప్పి, అందరినీ కలపాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కలిపిన తర్వాత కూడా ఈ కలిపినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి ఎప్పుడూ మనసులో టెన్షన్గానే ఉంటుంది. ఏమవుతుందంటే ఇంకా ఏదో మొత్తానికి కష్టపడి కలిపాను, ఇంకా వాళ్ళు కలిసి ఉన్నారా, మళ్ళీ ఏదైనా గొడవపడడం మొదలెట్టారా అని వీడు ఆ పని పూర్తయ్యేంత వరకు మనసులో చింతిస్తూనే ఉంటాడు, భయపడుతూనే ఉంటాడు. ఇలా ఉంటుంది లోకంలో పరిస్థితి. కానీ ఇటువంటి పరిస్థితి పోవాలి. కనీసం ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో శివపరివారంలో శివుడి యొక్క ఆ దేవతల యొక్క సేవను చేయడానికి వచ్చినటువంటి ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో వాట్లని చూసి అందరూ కూడా విశేషంగా నేర్చుకొని, ఇటువంటి ఒక పాఠాన్ని నేర్చుకొని ఈ ధర్మ సంరక్షణ కార్యంలో, ధర్మ ప్రచార కార్యంలో, స్వధర్మాచరణ కార్యంలో అందరూ కూడా ఒక ఐకమత్యాన్ని తెచ్చుకొని కలిసికట్టుగా విశేషంగా ఈ ధర్మాన్ని ఉద్ధరించుకోవాలి, ఈ ధర్మాన్ని ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ, విశేషంగా ఇటువంటి సమస్త ఆస్తికుల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి ఈ సనాతన హిందూ ధర్మాన్ని ఇంత దృఢంగా నిలబెట్టినటువంటి మహాపురుషులు అనంటే అది జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. వారు 1200 సంవత్సరాలకు పూర్వం మన భారతదేశంలో కేరళలో కాలటీ క్షేత్రంలో అవతరించి సమస్త భారతదేశంలో సంచరించి అందరికీ కూడా ధర్మ మార్గాన్ని బోధించి ఈ శంకరాచార్యుల వారు చేసినటువంటి లోకోద్ధరణ కార్యాలు కేవలం 32 సంవత్సరాల్లో శంకరాచార్యుల వారు ఎన్నో లోకోద్ధరణ కార్యాలను చేశారు. ఆ లోకోద్ధరణ కార్యాలన్నిటినీ కూడా
మూడు విధాలుగా విభజించి మనం తెలుసుకోవచ్చు. ఏమిటి అనంటే, మొట్టమొదటి కార్యం శంకరాచార్యుల వారు అన్ని చోట్ల సంచారం చేసి భారతదేశం సంపూర్ణంగా దిగ్విజయ యాత్ర చేశారు. తమ యొక్క దిగ్విజయ యాత్రా కాలంలో ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి ఆ క్షేత్రముల్లో ఉన్నటువంటి అవైదికమైన ఆచారాలన్నిటినీ కూడా ఖండించి అక్కడ విశేషంగా దేవతా సాన్నిధ్యాన్ని ఇంకా జాగృతపరిచి విశేషంగా అనుగ్రహం చేశారు ఎన్నో క్షేత్రాల్లో. ఇప్పుడు ఉదాహరణకి అందరూ కూడా ఉత్తర భారతంలో చార్ధామ్ యాత్రలకి అందరూ వెళుతూ ఉంటారు. ఇలా చార్ధామ్ యాత్రలకు వెళ్ళినప్పుడు గంగోత్రి, యమునోత్రి, బదరీ, కేదారాలకు అందరూ యాత్రలకని వెళుతూ ఉంటారు. ఇందులో బద్రీనాథ క్షేత్రం ఉంది. ఆ బద్రీనాథ క్షేత్రంలో బద్రీనారాయణ స్వామి ఉన్నాడు. బద్రీనారాయణ స్వామి యొక్క విగ్రహం ఉంది. ఇవాల్టి రోజున ఆ విగ్రహం అక్కడుంది అనంటే దానికి కారణం శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు తమ యొక్క దిగ్విజయ యాత్రా కాలంలో ఆ బద్రీనాథ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ విగ్రహమే లేదు, దేవస్థానంలో దేవుడి విగ్రహం లేదు. అప్పుడు ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది, ఇక్కడ విగ్రహం ఎందుకు లేదు అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంతో బాధగా సమాధానం చెప్పారు. ఏమిటి అనంటే, ఈ ధర్మ విరోధులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దాడి చేసి దేవుడి విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి పక్కనున్నటువంటి నారద తీర్థంలో పడేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ తీర్థంలోకి దిగి తీయడం అనేది అది సాధారణమైనటువంటి మనుషులకి అసాధ్యం. కాబట్టి ఆ విగ్రహం దాంట్లో ఉండిపోయింది అని చెప్పి వాళ్ళు ఎంతో బాధగా చెప్పినప్పుడు శంకరాచార్యులు వారు ఏం చేశారు అంటే, వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ తీర్థంలోకి దిగారు. ఎంతో లోతుగా చల్లగా ఉండేటటువంటి ఆ నీళ్లల్లోకి దిగి, మంచు ఎంతో చల్లగా ఉండేటటువంటి ఆ నీళ్లల్లోకి దిగి లోపలికి వెళ్ళి ఆ నీళ్లలో తమకున్నటువంటి విశేషమైనటువంటి సిద్ధులతో లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని మళ్ళీ ఎత్తి తీసుకొచ్చి దేవస్థానంలో యథాస్థానంలో ప్రతిష్టాపన చేశారు. ఆ విగ్రహాన్నే ఇవాల్టి రోజున మనం బద్రీనాథ క్షేత్రంలో బద్రీనారాయణ స్వామి విగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా అనేక క్షేత్రాల్లో శంకర భగవత్పాదాచార్యులు వారు సంచారం చేసి, అదేవిధంగా విశేషంగా వెంకటేశ్వర స్వామి క్షేత్రం తిరుమల క్షేత్రంలో శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ ధనాకర్షణ యంత్రాన్ని స్థాపించారు. విశేషంగా ఆ క్షేత్రం ఇంత గొప్ప అభివృద్ధి చెందడానికి విశేషంగా ఆ యంత్రాన్ని స్థాపించి భగవంతుడిని అక్కడ పూజించారు అని ఆ ఇతిహాసం మనకి చెబుతూ ఉన్నది. ఈ విధంగా ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి శంకరాచార్యుల వారు ఈ దేశంలో ధర్మోద్ధరణ చేశారు. ఇది మొట్టమొదటి కార్యం, శంకరాచార్యుల వారు చేసినటువంటి మొట్టమొదటి కార్యం. అదేవిధంగా రెండో కార్యం ఏమిటి అనంటే, గ్రంథములని శంకరాచార్యుల వారు రచించారు. భాష్యాలు, అదేవిధంగా ప్రకరణ గ్రంథాలు, అదేవిధంగా అనేక విధమైనటువంటి అద్భుతమైన దేవతా స్తోత్రాలు. ఇవాల్టి రోజున ప్రతి ఒక్క ఆస్తికులు ప్రతినిత్యం పఠించేటటువంటి గణేశ పంచరత్న స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి మొదలైనటువంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్రాలన్నింటినీ కూడా శంకరాచార్యులు వారు రచించారు. అదేవిధంగా ఇంకా మూడో కార్యం, శంకరాచార్యులు వారు చేసినటువంటి మూడో కార్యం ఏమిటి అనంటే, మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. విశేషంగా దక్షిణ భారతదేశంలో శృంగేరి క్షేత్రంలో ఎక్కడైతే ఋష్యశృంగ మహర్షి తపస్సును ఆచరించాడో, ఆ ఋష్యశృంగ మహర్షి తపస్సును ఆచరించినటువంటి శృంగేరి క్షేత్రంలో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించారు. అక్కడ శారదామ్మవారిని ప్రతిష్టాపించి ఈ పీఠాన్ని స్థాపించారు. కాబట్టి దీనికి శారదా పీఠము అనేటటువంటి నామధేయం వచ్చింది. కాబట్టి ఇటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాన్ని శృంగేరి క్షేత్రంలో శంకరులు స్థాపించారు. అదేవిధంగా తూర్పున పూరీ క్షేత్రంలో జగన్నాథ క్షేత్రంలో గోవర్ధన పీఠాన్ని శంకరాచార్యుల వారు స్థాపించారు. అదేవిధంగా పశ్చిమ దిక్కులో ద్వారకా క్షేత్రంలో కాళికా పీఠాన్ని శంకర భగవత్పాదాచార్యులు వారు స్థాపించారు. ఉత్తరాన బదరీ క్షేత్రంలో జ్యోతిష్ పీఠాన్ని వారు స్థాపించారు. ఈ విధంగా భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించి సంపూర్ణమైనటువంటి భారతదేశంలో నిరంతరం ఈ ధర్మ ప్రచారం జరగడం కోసం ఒక వ్యవస్థను ఏర్పరిచారు. ఇలా 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించి ఈ 4 ఆమ్నాయ పీఠముల్లోనూ తమ యొక్క ప్రధానమైనటువంటి శిష్యుల్ని అధిపతులుగా నియమించారు. ఆ తర్వాత వారి శిష్యులు, వారి శిష్యులు, వారి శిష్యులు, ఈ విధంగా అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర కొనసాగుతూ ఉండేట్టుగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ఉన్నారు. ఇలా చతురామ్నాయ పీఠాలని స్థాపించడం అనేది శంకరాచార్యులు వారు చేసినటువంటి మూడవ కార్యం. ఈ విధంగా 3 విధమైనటువంటి కార్యాలని
శంకరాచార్యులు వారు చేసి ఈ సనాతన ధర్మం అనేది నిరంతరం ప్రచారంలో ఉండడానికి కావలసినటువంటి ఏర్పాట్లని శంకర భగవత్పాదాచార్యులు వారు చేశారు. అందులోనూ విశేషంగా శృంగేరి క్షేత్రంలో ఆరంభం నుంచి విశేషమైనటువంటి అవిచ్ఛిన్న గురు పరంపర కొనసాగుతూ ఉన్నది. ఈ పీఠ పరంపరలో 12వ అధిపతులు ఎవరు అనంటే జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు. చాలామంది వినుంటారు విద్యారణ్య మహాస్వామి వారి గురించి. మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సామ్రాజ్యాల్లో ఒకటిగా ప్రకాశించినటువంటి విజయనగర మహాసామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వారు జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు. వారు ఈ శృంగేరి శారదాపీఠంలో 12వ అధిపతులుగా ఉంటూ విశేషంగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. సంపూర్ణమైనటువంటి దక్షిణ భారతదేశంలో ఈ సనాతన ధర్మానికి ఒక పెద్ద కవచంలాగా ఆ విజయనగర సామ్రాజ్యం అనేది పనిచేసింది. శంకరాచార్యుల వారు ఆ విజయనగర హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఎంతోమంది ఈ దేశాన్ని ఆక్రమించడం కోసం బయట నుంచి వచ్చి సంపూర్ణంగా దక్షిణ భారతంలో సముద్రం వరకు దీన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నాలన్నింటినీ విఫలం చేసి ఈ దక్షిణ భారతదేశంలో ఇవాళ రోజున మనం చూస్తున్నట్టుగా ఇంత దృఢంగా ఈ ధర్మ సంస్థాపన జరగడానికి కారణమైనటువంటి ఆ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. దాన్ని విద్యారణ్య మహాస్వామి వారు స్థాపించారు. కాబట్టి ఇటువంటి ఈ పీఠ పరంపరలో 36వ అధిపతులు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు ఇప్పుడు ప్రస్తుతం ఈ పీఠం యొక్క 36వ అధిపతులుగా విరాజమానులై ఉన్నారు. వారి యొక్క ఆ అమోఘమైనటువంటి ఆశీర్వాదం అనుమతితో మేము చేస్తూ ఉన్నటువంటి ఈ విజయయాత్రలో ఆంధ్రదేశంలో మేము తిరుపతిలో ఉన్నప్పుడు తిరుపల మహాక్షేత్రంలో యాత్రను చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో విశేషంగా ఇప్పుడే కొత్తగా వెంకటేశ్వర స్వామి యొక్క విశేషమైనటువంటి సేవను చేయడానికి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి వారు మా ప్రీతిపాత్రులైనటువంటి బిఆర్ నాయుడు గారు. ఆయన మేము తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ విశేషంగా మా దర్శనానికి దానికి కావలసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం మొదలైనటువంటి వాటన్నిటి కూడా కావలసినటువంటి ఏర్పాట్లను చేసి ఉన్నారు. తదనంతరం ఆయన మా యొక్క దర్శనం చేసి ఈ రాజమండ్రిలో జరుగుతూ ఉన్నటువంటి ఈ శివపార్వతి కళ్యాణ మహోత్సవానికి మేము రావాలి, దీని యొక్క ప్రారంభం చెయ్యాలి అని ఆయన మా దగ్గర విశేషంగా అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రార్థించి ఉన్నారు. ఆయనకున్నటువంటి ఆ ధర్మశ్రద్ధ, ఆ భగవద్భక్తి, ఆ గురుభక్తికి మాకు అత్యంత సంతోషం కలిగింది. విశేషంగా వెంకటేశ్వర స్వామి యొక్క సేవను చేసేటటువంటి ఒక అవకాశాన్ని ఆయన పొంది ఉన్నారు. ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనకి మాకు అత్యంత సంతోషం కలిగి ఈ యాత్రలో మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాము అని చెప్పి ఆ రోజు మేము చెప్పడం జరిగింది. తదనుసారంగా ఇవాల్టి రోజున ఇక్కడికి వచ్చాం. దీని యొక్క ప్రారంభాన్ని ఆ దీప ప్రజ్వలనం చేసి దీని యొక్క ప్రారంభాన్ని ఇవాల్టి రోజున చేసి ఉన్నాం. మేము ఆరంభంలో చెప్పినట్టుగా ఇది ఒక చాలా గొప్ప కార్యక్రమం. ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ ఒక కార్యక్రమాన్ని ఒక్కొక్క స్థలంలో చేస్తూ జనాలందరిలోనూ ఒక ధార్మికమైనటువంటి చైతన్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ రెండిట్లో దేన్ని వదిలేసినా కూడా మనం శ్రేయస్సుని పొందలేం. కాబట్టి ఈ దేశం యొక్క గొప్పతనం జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మొదలైనటువంటి మహాపురుషులందరూ కూడా ఎంతో ప్రయత్నం చేస్తే, ఎన్నో త్యాగాలు చేస్తే ఇవాల్టి రోజున ఈ దేశంలో అందరూ కూడా ఇంత చక్కటి వాతావరణంలో జీవించగలుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ శంకరాచార్యుల వారు వాళ్ళందరూ చేసినటువంటి ఆ లోకోద్ధరణ, ఆ దేశోద్ధరణ ఏదైతే ఉందో దాని ఫలితమే ఇవాల్టి రోజున మనందరం కూడా ఇంత చక్కటి వాతావరణంలో జీవిస్తూ ఉండడం. కాబట్టి వాళ్ళందరూ కూడా చేసినటువంటి ఆ త్యాగాల్ని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఒక్క సనాతన ధర్మ అనుయాయి కూడా శంకరాచార్యుల వారిని, జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారిని నిరంతరం స్మరిస్తూ వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ శంకరాచార్యుల వారిని ఇంకొక విషయం, చివరిగా ఒక విషయం చెప్పాలి. శంకరాచార్యుల వారిని మనందరం కూడా జగద్గురువు అని అంటాం. అసలు ఈ జగద్గురు అనేటటువంటి శబ్దానికి ఏమిటి అర్థం?
దీన్ని మనం ఎక్కడ ప్రయోగించాలి, దీన్ని ఎందుకు ప్రయోగించాలి, దీని యొక్క అర్థం ఏమిటి అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, జగద్గురువు అనంటే ఊరికే జగత్తులో అన్ని చోట్ల తిరిగేవాడు అని అర్థం కాదు. దీని యొక్క అర్థం ఏమిటి అనంటే ఈ సమస్త జగత్తులో ఏ మూలనైనా కూడా, ఈ దేశంలో అని మాత్రమే కాదు, ఏ దేశంలో ఏ మూలున్నా కూడా ఎవరైనా ఒక వ్యక్తికి మనస్సులో నా జీవితంలో నాకు మంచి జరగాలి, నా ఆత్మోద్ధరణ జరగాలి అనంటే నేను ఏం చెయ్యాలి అనే ఒక ప్రశ్నని మనస్సులో వేసుకున్నప్పుడు ఆ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఎవరి నుంచి అయితే మనకి లభిస్తుందో వారిని జగద్గురువులు అని అంటారు. ఇక్కడ ఊరికే జగత్తులో అన్ని చోట్ల తిరిగారు అనంటే వాళ్ళని జగద్గురువు అనడానికి వీల్లేదు. అథవా ఈ జగద్గురు అనంటే అది ఊరికే ప్రయోగించే పదం కాదు. అంటే ఏమిటి, జగత్తులో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, వాడొక మహారాజైనా, ఒక సైనికుడైనా, ఒక ధనవంతుడైనా, ఒక పేదవాడైనా, ఒక పండితుడైనా, ఒక పామరుడైనా, ఎటువంటి వ్యక్తి అయినా సరే వాడికి తగినటువంటి మార్గదర్శనం చేసి వాడిని ఉద్ధరించగలిగేటటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని జగద్గురువు అని అనాలి. కాబట్టి అటువంటి ఆ జగద్గురువు అనేటటువంటి పదానికి అన్వర్థమైనటువంటి ప్రయోగం ఎక్కడ మనం చూడగలుగుతాము అనంటే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారి విషయంలో చూస్తాము. ఇది ఎలా తెలుసుకోవాలి అంటే వారు చేసినటువంటి ఆ ఉపదేశాలన్నింటినీ గనక, వారు చూపించినట్టు ఆ భజగోవింద స్తోత్రం మొదలైనటువంటి ఆ స్తోత్రాలన్నింటినీ కూడా మనం చూసినప్పుడు వారిలో ఉండేటటువంటి ఆ జగద్గురుత్వం ఏమిటి అనే దాన్ని మనం చక్కగా తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని అందరూ కూడా శ్రద్ధగా ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో అందరూ కూడా విశేషంగా తమ యొక్క జీవితంలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ, అందరికీ కూడా ఎన్నో పనులుంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. అవి ఏ ఉన్నా కూడా ప్రతిరోజు ఈ ధర్మాచరణ కోసం కొంత సమయాన్ని కేటాయించాలి, దీన్ని చక్కగా ఆచరించాలి, కృతార్థులు కావాలి. ఎందుకంటే ఇవాటి రోజున ఇందాక చెప్పినట్టుగా ఈ ఒక ధర్మాన్ని చక్కగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, పరిస్థితి అన్ని చోట్ల ఉన్నది. కాబట్టి దీని యొక్క రక్షణ కోసం అందరూ కూడా విశేషంగా ప్రయత్నం చెయ్యాలి. అందరిలోనూ ఒక విశేషమైనటువంటి ఆత్మాభిమానం అనేది జాగృతం కావాలి. ఇది మా ధర్మం, దీన్ని మేము చక్కగా ఆచరిస్తాము, దీన్ని ఎవరైనా ఏమన్నా అంటే మేము సహించేది లేదు, తప్పకుండా దీన్ని మేము శ్రద్ధగా ఆచరిస్తాము, దీన్ని కాపాడుకుంటాము అనేటటువంటి ఆ దృఢమైన సంకల్పాన్ని అందరూ కూడా ఇవాల్టి రోజున ఆ సమస్త జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సన్నిధిలో ఒక ప్రతిజ్ఞగా అందరూ కూడా ఇవాల్టి రోజున ఇక్కడ చేసి ఆ ప్రతిజ్ఞను నిరంతరం మేము ఆచరిస్తాము అనేటటువంటి ఆ దృఢమైన సంకల్పంతో ఇక్కడి నుంచి అందరూ కూడా మళ్ళీ మీ ఇళ్లకు వెళ్ళాలి. ఇదే విధంగా ఈ ప్రతిజ్ఞకి తగినట్టుగా చక్కగా జీవితంలో నడుచుకుంటే తద్వారా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కృప అందరికీ కూడా చక్కగా దొరుకుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ సందర్భంలో ఆ పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో చరణారవిందాల్లో విశేషంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కృప పిల్లలమైనటువంటి సమస్త జనుల మీద, సమస్త ప్రజల మీద సదాకాలం ఉండుగాక, అందరికీ విశేషమైనటువంటి శ్రేయస్సు లభించుగాక, అందరి మనస్సులోనూ ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తూ విశేషంగా బిఆర్ నాయుడు గారికి, ఆయన పరివారానికి, అదేవిధంగా ఈ ఛానల్ యొక్క సమస్త సిబ్బంది వర్గానికి అందరికీ కూడా ఈ విశేషమైనటువంటి కార్యంలో శ్రమిస్తూ ఉన్నటువంటి అందరికీ కూడా, అందరూ ఆస్తిక మహాజనులకు కూడా ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. చివరిగా మా గురువులు అనేక సంవత్సరాలకు పూర్వం భక్తులందరూ కూడా మా గురువుల సన్నిధికి వచ్చి ప్రార్థించారు. మేమెప్పుడూ కూడా భగవత్ స్మరణ చేస్తూ ఉండడానికి, అదేవిధంగా శంకర భగవత్పాదాచార్యులు వారి యొక్క స్మరణ నిరంతరం చేస్తూ ఉండడానికి
ఒక మంత్రాన్ని అందరూ కూడా తమరు మాకు ఉపదేశించాలి అని చాలామంది భక్తులు మా గురువుల యొద్ద సన్నిధికి వచ్చి ప్రార్థించారు. అప్పుడు మా గురువులందరికీ కూడా ఒక విశేషమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించారు. అప్పటి నుంచి కూడా విశేషంగా కోట్ల సంఖ్యలో ఎంతోమంది భక్తులు ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నారు. ఇవాల్టి రోజున ఇంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మా గురువులు ఉపదేశించినటువంటి ఆ ఒక మంత్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఈ సందర్భంలో ఉపదేశించాలి అనేటటువంటి ఒక విశేషమైన సంకల్పం మా మనస్సు కలిగింది. దాన్ని ఈ సందర్భంలో ఉపదేశించబోతూ ఉన్నాం. అందరూ కూడా ఇప్పుడు విశేషంగా చేతులు జోడించి చెబుతూ ఉన్నటువంటి ఈ మంత్రాన్ని నేను 3 సార్లు చెప్తాను. అందరూ కూడా ఆ మంత్రాన్ని 3 సార్లు చెప్పండి. ఉపదేశ రూపంగా నేను చెప్తాను, దాన్ని అందరూ కూడా 3 సార్లు చెప్పండి. తదనంతరం ప్రతిరోజు ఎన్ని పనులున్నా కూడా ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు జపించి తదనంతరం మీ పనులకు మీరు వెళ్తే తప్పకుండా అన్ని కార్యాల్లోనూ సకల సిద్ధులు జరుగుతాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు అందరూ కూడా చెప్పండి. నమఃశంకరాయ నమఃశంకరాయ నమఃశంకరాయ. ఈ నమఃశంకరాయ అనేటటువంటి ఈ విశేషమైన మంత్రం ఏదైతే ఉందో, ఆ పరమేశ్వరుడి యొక్క ఈ మంత్రం ఏదైతే ఉందో దీన్ని నిరంతరం ఎంతైనా జపించవచ్చు. జపం చేసేటప్పుడు దానికి ఏ విధమైనటువంటి నియమం లేదు, ఎంతైనా కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు. కానీ 108కి తక్కువ లేకుండా ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా సకల శ్రేయస్సులు లభిస్తాయి అనే విషయాన్ని తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి సమాప్తి చేస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. భక్తులందరి తరపున స్వామివారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాల్ని తెలియజేసుకుంటున్నాం. మాటలు రానటువంటి ఒక స్తబ్దత, ఎన్నో చక్కనైనటువంటి విశేషాల్ని, అసలు ఏదో జీవించడం కాదు, జీవితానికి అర్థం తెలుసుకోవాలి, ధర్మ సంరక్షణతో సుఖ దుఃఖాల్ని సమానంగా చూస్తూ జీవించాలి అనేటువంటి మీ సందేశం నిజంగా చాలా చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా ఒక విషయం తెలియజేస్తున్నామండి. సమస్త సమాజాన్ని సనాతన హిందూ ధర్మంతో మమేకం చేయాలనేటువంటి ఆకాంక్షతో శ్రీ శృంగేరి శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి దివ్యాశీస్సులతో, శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి మంగళాశీస్సులతో ఈ కలియుగాన అత్యంత శ్రేష్టమైన సులువైన దైవ నామ లేఖన మహాయజ్ఞాన్ని హరిహర నామామృతం సేపు నామస్మరణ చేయాలి. శారదే పాహిమాం, గట్టిగా భక్తి ప్రపత్తులతో శారదే పాహిమాం, శారదే పాహిమాం, శంకర రక్షమాం, శంకర రక్షమాం, శారదే పాహిమాం, శారదే పాహిమాం, శంకర రక్షమాం, శంకర రక్షమాం. మీరందరూ అన్నాలమ్మా, శారదే పాహిమాం, 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 శారదే పాహిమాం. 2 చేతులు జోడించి శారదే పాహిమాం, శారదే పాహిమాం, శారదే పాహిమాం, శారదే పాహిమాం, శారదే పాహిమాం, శారదే పాహిమాం, శారదే పాహిమాం. శ్రీ శివపార్వతుల కళ్యాణం 2024 presented by Aishwarya BM, co-presented by Lalita Jewelry Mart Limited, powered by Godavari Global University, Medon Hospitals, Kompalli, Hyderabad, Kanchipuram Varamahalakshmi Silks, sponsored by Aditya Daksh International School, Narayana Vidya Samsthalu, KL University,
Associate sponsored by Jeevan Shakti Chit Funds, CMR Shopping Mall, Freedom Sunflower Oil, Tenali Double Horse, Dodla Ghee, South India Shopping Mall, Rankridge, IIT JEE and NEET with Junior College, Spiritual Lake Center for Meditation and Spiritual Healing, Bhashyam Blooms, the Global School, Sri Venkateshwara Finance, Sai Hospitals, Tirumala Educational Institutions, Raja Mahendravaram. Devotional partners, Indo-Nepal Rudraksha Organization, Sri Sai Ram Foods, Rajamandri. Transport partners, Future Kids, Gautam Schools. Thank you. ప్రకృతి పరవశించి పూదండగా మారిన వేళ, ఆకాశ తారలన్నీ దోసిట తలంబ్రాలుగా చేరుకున్న వేళ, సిగలో జాబిల్లి లలాటాన కళ్యాణ తిలకమై మెరిసిన వేళ, శశిభూషణుడు వరుడై ఆ శైలజాదేవి చేయందుకునే కమనీయ కళ్యాణ వేడుక. టీవీ5 హిందూ ధర్మం ఛానళ్ల అపూర్వ సంబరం శ్రీ శివపార్వతుల కళ్యాణం. లోకనాథుడైన పరమేశ్వరుని కళ్యాణం అంటే మాటలా? ఆయన వేదిక మీదకొచ్చే తీరును వర్ణించగలమా? వధూవరులుగా అలంకరించుకొని ప్రమద గణాలతో తరలి వస్తున్నారు ఆది దంపతులు. సాక్షాత్ శివగణమే తరలి వస్తోందా అన్నట్లు పవిత్ర గోదావరి తీరం నుంచి చిద్విలాసంగా భక్తితో కొలిచే భక్తులందరికీ అభయమిస్తూ ఎంతో శోభాయమానంగా మరి కాసేపట్లో స్వామి అమ్మవార్లు కళ్యాణ వేదికను అలంకరించనున్నారు. టీవీ5 హిందూ ధర్మం ఛానళ్ల ఆస్థాన పండితులు, శ్రీ చాముండేశ్వరి గురుదత్త పీఠం నిర్వాహకులు బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ్ శర్మ గురువు గారు ఇప్పుడు మాట్లాడతారు. నమశ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతావశి సర్వారీష్ట వినాశాయ సర్వమంత్రదోషచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానయ నమః స్వాహా. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్ష్యభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం వరడమరుయుతం చాంకుశం వామభాగే నానా అలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి ఆది దంపతులు హిమగిరి శిఖరాలలో ఆనందంగా తాండవము చేస్తూ హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆశీర్వదించడానికి హిమగిరి శిఖరాల నుంచి దిగి వస్తున్నటువంటి ఆది దంపతులు మరికొద్ది క్షణాలలో, మరికొద్ది నిమిషాలలో మన ప్రాంగణము లోపటికి రాబోతున్నాయి. ఆనంద తాండవము మనము చేయడము కాదు, ఆది దంపతులే ఆనంద తాండవము చేసుకుంటూ రాజరాజ నరేంద్రుడు పరిపాలించినటువంటి రాజమహేంద్రవరములో పుష్కర ఘాటులో నిన్నటి రోజు మంగళ స్నానము చేసి సుమారుగా 16 గంటలు అలంకరించుకొని సుందరేశుడులాగా, సుందరాంగుడులాగా నిత్యము సుమంగలిగా ఉండేటువంటి ఆ తల్లి అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండి
ఆర్యా దాక్షాయణి చైవ గిరిజా మేనకాత్మజ అనేక నామాలతోటి ఉండేటువంటి ఆది దంపతులు. ఈ సృష్టిలో ఆది దంపతులు అనగానే శివపార్వతులే అని ప్రతి ఒక్కరము అంటూ ఉంటాము. అటువంటి ఆది దంపతులు పుష్కర ఘాటు నుంచి, గోదావరి క్షేత్రము నుంచి అద్భుతంగా, సుందరంగా, దివ్యంగా, భవ్యంగా, దేదీప్యమానంగా, అట్టహాసంగా అడుగడుగున చాలా ఆనందంగా వస్తున్నాయి. మరికొద్ది క్షణాలలో మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ 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 బాలదత్త విజయానంద తీర్థస్వామి వారు కూడా మన కార్యక్రమంలోకి భగవద్బంధువులను ఆశీర్వదించడానికి వస్తున్నారు. ఎప్పుడా అని ఎదురు చూసేటువంటి గొప్ప సంబరం ఆరంభమయ్యేటువంటి వేళ, పుష్కర కళ్యాణ మహోత్సవములో, ప్రదోషకాలములో, గోధూలి సమయములో ఆవులు ఇంటికి వచ్చేటువంటి వేళ, నక్షత్రాలు ఆకాశము నుండి ఆశీర్వదిస్తున్నటువంటి వేళ, ఒక శుభ పరిణామము, ఒక శుభదినము, ఒక సుందరమైనటువంటి రోజు, హైందవ ధర్మానికి పండుగ రోజు. అదే ఈ రోజు. ఈ శుభ సమయాన సాయంకాలం సమయములో ఆ విగ్రహాలు రథముపై అలా ఎక్కగానే ఆకాశము నుండి దేవతలే వర్ష రూపములో, చినుకుల రూపములో వచ్చి ఆనంద తాండవము చేసి, అయ్యయ్యో కళ్యాణము కాలేదు, ఇంకా అభిషేకము కాలేదు, వర్షము వస్తుంది కదా అని ప్రతి ఒక్కరూ మనసులో స్వామి అమ్మ కొద్దిగా సేపు ఆపని మనందరము మొరపెట్టుకుంటే ఆ మధుర క్షణాలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాయి. అంటే ఆది దంపతులు కైలాసం నుంచి వస్తూ ఉంటే ప్రోక్షణ జరగాలి కదా. మరికొద్ది క్షణాలలో ఈ పుష్కర కళ్యాణ మహోత్సవములో ప్రతి సంవత్సరము మహాదేవుడికి ప్రదోషకాలములో అభిషేకము చేయటము, చేసినటువంటి అభిషేకాన్ని వీక్షించడము, ఆ యొక్క వేద మంత్రాలను శ్రవణము చేయడం అంటే నభూతో న భవిష్యత్తు. మహాదేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కైలాస హిమగిరి శిఖరాలలో ఉన్నటువంటి ఆ పరమశివుడు ఎంతో దివ్యంగా మరికొద్ది క్షణాలలో ఈరోజు మీకు ఒక అద్భుతం, స్ఫటికలింగము. స్ఫటికలింగము అంటే సాక్షాత్తు ఈశ్వరుడు నిలయమే. ఈ సంవత్సరము పుష్కర కళ్యాణ మహోత్సవములో ఒక గొప్ప అవకాశం. ఆ స్ఫటికలింగాన్ని వీక్షిస్తే చాలట. అటువంటి మహత్తరమైనటువంటి అభిషేక కార్యక్రమము మరికొద్ది క్షణాలలో ప్రారంభం కానున్నది. అందరూ నాతో పాటు ఒకసారి 2 చేతులు పైకెత్తండి. అందరూ కూడా మీ మనస్సంకల్పితాలు నెరవేరడానికి శుభ సమయము ఆరంభమైంది. ప్రదోషకాలము. ఆకాశాత్పతితంతోయం యదా గచ్చతి సాగరం. సర్వదేవతలు వీక్షిస్తున్నటువంటి శుభవేళ. ఈ మహా అద్భుతమైనటువంటి ఈ ఘట్టానికి వచ్చినటువంటి భగవద్బంధువులు ప్రేమతోటి 2 చేతులు, మీ అరచేతులు ఆ స్ఫటికలింగము చూడాలి. మీ రేఖ రాతలు మీకు మంచి జరిగేటువంటి శుభ పరిణామం. నేను చెప్పేటువంటి నామాన్ని అందరూ కూడా చెప్పండి, గట్టిగా పలకాలి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. నాకే వినబడతలేదు. స్వామివారు అమ్మవారు మరికొద్ది నిమిషాలలో వేదిక లోపలికి వస్తుంటే ఆ రోజులలో ఆది దంపతుల కళ్యాణము ఎలా జరిగిందో మనము చూడలేదు. కానీ ఇప్పుడు చూడబోతున్నాము పుష్కర కళ్యాణ మహోత్సవము. చాలా గట్టిగా పలకాలి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, హర హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర హర హర శంకర. కనురెప్పగొట్టకుండా ఆ ప్రథమ దర్శనము స్ఫటికలింగేశ్వర స్వామిని ముందుగా దర్శనమిచ్చినప్పుడు ఆ 2 చేతులు అలా చూపెట్టి కరతాళ ధ్వనులతోటి స్వామివారికి ఆ మహాదేవుడికి స్వాగతం పలకాలి. మహాదేవుడికి అభిషేకము చేస్తే జలధార ప్రియో శివ, అభిషేక ప్రియో శివ, ఆ సమయము ఆరంభమవుతుంది. అందరూ కూడా గట్టిగా పలకాలి. జయ జయ శంకర హర హర శంకర,
జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర. అందరూ జయ జయ శంకర హర హర శంకర అనేటువంటి నామస్మరణలో గడపండి. హిందూ ధర్మం టీవీ5 ఛానల్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీ శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి కాసేపట్లో మహారుద్రాభిషేకం స్ఫటిక రూపంలో స్వామివారు మన ముందర కొలువై ఉన్నారు. మహారుద్రాభిషేకం జరగనుంది. ఇక ఆ తర్వాత శోభాయాత్ర ముగించుకొని స్వామి అమ్మవార్లు అపురూపంగా అలంకరించుకొని కళ్యాణ వేదిక వద్దకు చేరుకుంటారు. స్ఫటికలింగేశ్వరుడికి మహారుద్రాభిషేకం జరగనుంది. ఆ రుద్రాభిషేకం ఫలితాల్ని కుర్తాళం పీఠం లీగల్ అడ్వైజర్ కామర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు వివరిస్తారు. వేదిక మీదకు బాలసుబ్రహ్మణ్యం గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, హైందవ ధర్మ వ్యాప్తి కోసం జగద్గురువులు శ్రీ శంకరాచార్య మహాసంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదా శృంగేరి పీఠం జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి దివ్య ఆశీస్సులతో జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అవధూత దత్తపీఠాధీశ్వరులు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య ఆశీస్సులతో పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారి కళ్యాణ జ్యోతి ప్రజ్వలనంతో టీవీ5 అధినేత బిఆర్ నాయుడు గారు హిందూ ధర్మం యొక్క మొత్తము బృందంతో సహకారంతో పరమ పవిత్ర రాజమహేంద్ర గోదావరి తీర ప్రాంతంలో రాజమహేంద్రవరంలో జరుగుతున్నటువంటి ఈ పార్వతీ శంకరుల యొక్క కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి రాజమహేంద్రవరం పుర ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం మనం. మొట్టమొదటిసారిగా రాజమండ్రి మహేంద్రవరంలో ఇంత పెద్ద యొక్క స్ఫటిక శివలింగానికి అభిషేకం జరుగుతున్నది. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి టీవీ5 యాజమాన్యానికి, హిందూ ధర్మం యొక్క యాజమాన్యానికి కూడా మనందరం కూడా కృతజ్ఞులమై ఉండాలి. ఇవాళ మరొక విశేషం జరుగుతున్నది. మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, సాధూనాం దర్శనం పుణ్యం. సాధువుల యొక్క దర్శనమే పుణ్యమట. స్మరణం పాపనాశనం. సాధువుల యొక్క పేర్లను స్మరిస్తే పాపం మొత్తం నశించిపోతుంది. సంభాషణం కోటి తీర్థం. సాధువులతో గనక సంభాషిస్తే కోటి తీర్థములలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. వందనం మోక్ష సాధనం. వారికి వందనం చేసుకుంటే మోక్షం కలుగుతుంది. అటువంటి యొక్క ఇవాళ ఒక పరమ పవిత్రమైనటువంటి 2 పీఠములకు చెందినటువంటి జగద్గురువులు, సిద్ధులు, యోగులు, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నించినటువంటి యువ సైనికులు వారందరూ కూడా మనల్ని ఆశీర్వదించడానికి ఇవాళ రాజమహేంద్రవరం వచ్చారు. ఆ కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాం. ఈ స్ఫటిక శివలింగం యొక్క అభిషేకము, అలంకరణ, పూజలు చేసుకుంటున్నాం. స్ఫటికం యొక్క గొప్పతనం తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా స్ఫటికాన్ని నిరంతరం తమ యొక్క సాన్నిధ్యంలో తమ యొక్క చెంతన ఉంచుకుంటారు. కొన్ని వందల వేల సంవత్సరాలుగా అణువు సమీకరించుకుని తనంతట తానుగా ఆవిర్భవించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పదార్థం స్ఫటికం. మానవుల చేత నిర్మింపబడనిది. ప్రకృతి మనకి దైవదత్తంగా ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు స్ఫటికం. పూజకు, ఆరాధనకు, అభిషేకానికి అత్యంత అద్భుతమైనటువంటి వస్తువు స్ఫటికం. అటువంటి స్ఫటికానికి వాళ్ళ మనం
అభిషేకం చేసుకుంటున్నాం, అలంకరించుకుంటున్నాం. ఇవాళ రాజమహేంద్రవరం వచ్చినటువంటి ఈ స్ఫటిక శివలింగం, దీన్ని దర్శించడం, ఇందాక పెద్దలు చెప్పినట్టు దీన్ని దర్శించడమే మన మహద్భాగ్యం. హిమాలయ సాధువులు దగ్గరుండి పంపించినటువంటి స్ఫటిక శివలింగం ఇది. ఇన్నాళ్ళు కూడా హిమాలయ పర్వత సానువుల్లో సాధువులు సిద్ధులు ఈ స్ఫటిక శివలింగానికి అభిషేకం చేసుకుని పూజలు చేసుకుని మొట్టమొదటిసారిగా మన యొక్క దర్శనార్థము, మన యొక్క అభిషేకానికి హిమాలయ సాధువులు దగ్గరుండి పంపించినటువంటి స్ఫటిక శివలింగం ఇది. అటువంటి స్ఫటిక శివలింగం యొక్క దర్శనం, దాని యొక్క ఆరాధన మన యొక్క అదృష్టంగానే భావించాలి. స్ఫటిక శివలింగం అనేక శాపాలను తొలగిస్తుంది, మనకున్నటువంటి ప్రతికూల కర్మలను తొలగిస్తుంది, మనలో విశ్వాసాన్ని పెంచుతుంది, మనలో నమ్మకాన్ని పెంచుతుంది, మనకు ఒక స్వరూపాన్ని ఇస్తుంది, మనకు ఒక దైవ ధ్యానం ఇస్తుంది. మనము సన్మార్గాన్ని నడిపేటటువంటి శక్తియుక్తులను, ధైర్యాన్ని, సాహసాన్ని, నడవడిని, ఒడవడిని కూడా ఈ స్ఫటిక శివలింగం కలిగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది నిర్వివాదాంశమైనటువంటి అంశం. నిరాకారమైనటువంటి శివుడు సాకార రూపంగా స్ఫటిక శివలింగం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణం తమిళనాడులోని చిదంబరంలో, ఎక్కడైతే ఆకాశలింగం రూపంలో మనం పూజలు చేస్తుంటామో అటువంటి దగ్గర ఆదిశంకర పరమాచార్యుల వారు, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అందుకే చిదంబరంలో నిరాకారుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మనకు స్ఫటిక శివలింగం రూపంలో దర్శనమిస్తుంటాడు. అట్లాగే స్ఫటిక శివలింగాన్ని చూస్తే మనకు దీన్ని దీక్షగా చూసిన వాళ్ళు, సాధనలో ఉన్న వాళ్ళకి కనపడేటట్టు ఒకనొక స్వరూపం నటరాజ స్వరూపం. నటరాజ స్వరూపం నిరాకారుడైనటువంటి శివుడికి స్ఫటిక యొక్క శివలింగ దర్శనం వల్ల, దీని యొక్క అభిషేకం వల్ల, అలంకరణ వల్ల నటరాజస్వామి దర్శనం జరుగుతుంది. మధురై మీనాక్షి దేవాలయంలో హిమాలయాల నుండి స్ఫటిక శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. రామేశ్వరంలో స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. శృంగేరి శంకరాచార్యుల వారు, పరమ పూజ భారతీయ తీర్థుల వారు రామేశ్వరంలో స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అలాగే కాంచీపురంలో, తిరునల్వేలిలో శంకరన్ కోవిల్లో శృంగేరి మఠం వారు స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ రకంగా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు స్ఫటిక శివలింగాన్ని ప్రదర్శిస్తూ నృసింహ భారతి వారు ప్రతిష్ఠించారు.